బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా దంపతులు తమ కుమారుడి పేరును నీర్ గా ప్రకటించారు. నీర్ అనే పేరుకు అర్థం, దాని ప్రత్యేకత ఏమిటో వివరిస్తూ వారు పంచుకున్న వైరల్ ఫోటోలను ఈ కథనంలో చూడండి. పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా జోడీ తమ కొడుక్కి నీర్ అనే పేరు పెట్టారు. తొలిసారి ఆ బాబుతో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ముఖం కనిపించకుండా కేవలం అతని కాళ్లకు ఈ ఇద్దరూ ముద్దు పెడుతున్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా తమ కొడుకు పేరును రివీల్ చేశారు. అతనికి నీర్ అనే పేరు పెట్టినట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. తమ బాబు కాళ్లకు ముద్దు పెడుతున్న ఫోటోలను ఈ సెలబ్రిటీ కపుల్ షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు వైరల్ కావడంతో పాటు అసలు ఆ పేరుకు అర్థమేంటో తెలుసుకోవడానికి అభిమానులు సెర్చ్ చేస్తున్నారు. సంస్కృత మూలం నుండి వచ్చిన నీర్కు నీరు అని ప్రాథమిక అర్థం. నీరు, స్వచ్ఛత, దైవత్వం, అపరిమితత్వానికి ప్రతీక అని పరిణీతి వర్ణించింది. ఈ పేరు పరిణీతి పేరులోని ని, రాఘవ్ పేరులోని రర్ కలయికగా కూడా ఎంచుకున్నట్లు సమాచారం. ఈ అనౌన్స్మెంట్తో పాటు ఈ దంపతులు 2 ఆత్మీయ ఫోటోలను పంచుకున్నారు. ఒక ఫోటోలో దంపతులిద్దరూ తమ బిడ్డ చిన్ని పాదాలపై సున్నితంగా ముద్దు పెడుతుండగా, మరొక ఫోటోలో ప్రేమ, రక్షణకు చిహ్నంగా బిడ్డ పాదాలను తమ చేతుల్లో పట్టుకున్నారు. పరిణీతి తన క్యాప్షన్లో, నిత్యమైన జీవితపు బిందువులో మా హృదయాలు శాంతిని పొందాయి. మేము అతనికి నీర్ అని పేరు పెట్టాము, స్వచ్ఛమైన, దైవికమైన, అపరిమితమైన అని అర్థం అని రాసింది. పరిణీతి, రాఘవ్ లవ్ స్టోరీ ఇక అదే ఏడాది సెప్టెంబర్ 23న ఉదయపూర్లోని ఒక ప్యాలెస్లో సాంప్రదాయ వివాహ వేడుకతో పరిణీతి, రాఘవ్ ఒక్కటయ్యారు. ఇక పరిణీతి కెరీర్ విషయానికి వస్తే ఆమె చివరగా అమర్ సింగ్ చమ్కీలా మూవీలో కనిపించి తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె తర్వాత నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్న ఇంకా పేరు పెట్టని మిస్టరీ థ్రిల్లర్ సిరీస్లో జుగల్బందీ అనే హిందీ మూవీలో నటించనుంది. నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయింది. నీర్ పేరు వెనుక ఉన్న లోతైన అర్థం, తల్లిదండ్రుల ప్రేమతో కూడిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ పేరు వారి జీవితంలో స్వచ్ఛత, అపరిమిత ఆనందాన్ని నింపుతుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.